కడప జిల్లాలో బుడ్డశనగ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సింది కొండంత, ఇప్పటి వరకు ఇచ్చింది గోరంత. గత నెల ఫిబ్రవరి నెల 19వ తారీఖున జిల్లాలో బుడ్డశనగకు సంబంధించి 21 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కనీస మద్దతు ధర క్వింటాలకు 5,875 రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 3,032 మంది రైతుల వద్ద నుండి బుడ్డశనగ మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనింది. 12,630 మెట్రిక్ టన్నులు కొనింది. 3,032 మంది రైతులు 12,630 మెట్రిక్ టన్నుల బుడ్డశనగలు కొనింది. వీటికి సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎంత? 74,25 లక్షల రూపాయలు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత? 1,68,00,000. అంటే దాదాపు నెల కావస్తూ ఉంది. ఒకవైపు ఏమో ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, ఏమని? వరి ధాన్యం రైతులకు కొన్న 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నాము అని గర్వంగా చెప్పుకుంటోంది. మరి బుడ్డశనగ రైతుల విషయంలో ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతూ ఉంది? దాదాపు నెల రోజులు కావస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బుడ్డశనగ రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, కొత్త పెన్షన్లు. కూటమి పార్టీల అధికారంలోకి వచ్చి దాదాపు 21 నెలలు కావస్తుంది. ఈ 21 నెలల్లో అనేక మంది పాత పెన్షన్దారులు కొందరు చనిపోయారు, కొందరికి ప్రభుత్వమే కోత కోసింది. అటు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లు. దీంట్లో వృద్ధాప్య, వితంతు కింద కొందరు చనిపోయారు, దివ్యాంగుల కింద కొందరు చనిపోయారు, కొన్ని ప్రభుత్వమే కోత కోసింది. కానీ కొత్తగా ఒక్కరికి కూడా ఇచ్చిన పాపన పోలేదు. అటు వృద్ధాప్య కానీ, ఇటు వితంతు కానీ, ఇటు దివ్యాంగుల పెన్షన్లు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 2024 మార్చిలో, అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ పెన్షన్లు పొందిన వారు 66,34,372 మంది. 66,34,372 మంది 2024 మార్చిలో అంతమంది ఈ యొక్క పెన్షన్లు పొందారు. కానీ 2026 మార్చిలో, అంటే కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు పొందిన వారి సంఖ్య 60,69,664. అంటే ఈ 2 సంవత్సరాల్లో 5,64,709 మంది తగ్గిపోయారు. అది కోత వలన కావచ్చు, చనిపోవడం వల్ల కావచ్చు. 2026 ఫిబ్రవరి మార్చి తీసుకున్నా కానీ ఫిబ్రవరిలో 60,96,108 మంది పెన్షన్లు పొందితే మార్చి కల్లా నెక్స్ట్ మంత్కే 60,69,664 మంది మాత్రమే పొందారు. అంటే ఒక నెలలోనే 26,000 పెన్షన్లు కోత పెట్టడం జరిగింది. దాదాపు కొత్త పెన్షన్ల కోసం పెండింగ్ దరఖాస్తులు 2,50,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అవి పెండింగ్లో ఉన్నాయి. వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దానికి తోడు సూపర్ 6లోను మేనిఫెస్టోలోను ఏమని చెప్పడం జరిగింది? కూటమి అధికారం లేకొస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. 60-50 సంవత్సరాల మధ్య ఈ కేటగిరీకి చెందిన వారు దాదాపు 17 లక్షల మంది ఉంటారు. అంటే ఈ 21 నెలలో ఒక్కొక్కరికి 84,000 రూపాయలు ఎగొట్టడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు: నంబర్ 1, కొత్తగా అర్హులైనటువంటి వాళ్ళకు వెంటనే రేపు ఏప్రిల్ మాసం నుండి పెన్షన్ ఇవ్వాలి. అటు వృద్ధాప్య కానీ, వితంతు కానీ,
దివ్యాంగుల పెన్షన్లు కానీ అర్హులైన వారందరికీ వచ్చేసి వాళ్ళకు ఏప్రిల్ మాసం నుండి ఇవ్వాలి. రెండవది, వృద్ధాప్య పెన్షన్లు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తున్నారు, వృద్ధాప్య కానీ వితంతు కానీ. కానీ ఇది కరెక్ట్ కాదు. వృద్ధాప్య వితంతు పెన్షన్లు ఇవి కుటుంబ పెన్షన్లు కాదు, ఇవి వ్యక్తిగత పెన్షన్లు. కానీ కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే ఇద్దరికి ఇవ్వాలి, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం తప్పు. అదేవిధంగా ఒకరు వృద్ధాప్య పెన్షన్ ఇంకొకరు వితంతు పెన్షన్ ఉంటే ఒకరే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి వృద్ధాప్య వితంతు పెన్షన్లు అర్హులందరికీ ఇవ్వాలి, కుటుంబానికి ఒకరికే అనే కాన్సెప్ట్ కాకుండా అది వ్యక్తిగతమైన పెన్షన్ కాబట్టి ఎవరు అర్హులు ఉంటే వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇక మూడవది, 50 ఏళ్ళకే పెన్షన్. ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు ఈ సూపర్ 6 హామీలో ప్రధానమైనటువంటి హామీ ఇది. దీన్ని రేపు ఏప్రిల్ మాసం నుండి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.